అసలు శరీరాన్ని ఆస్పదం చేసుకోవద్దు. అంటే ఆధారం చేసుకోవటం. నేను యూదుల వంశానికి చెందినవాడిని, పరిసయ్య తెగ చెందినవాడిని, ధర్మశాస్త్రం అనింద్యుణ్ణి అని అర్హతలని, నేను బెన్యామీను గోత్రంలో పుట్టినవాడిని, ఇవన్నీ చెప్పి కావాలంటే శరీరాన్ని ఆస్పదం అంటే వీటిని బేస్ చేసుకొని మాట్లాడవచ్చు. మేము యూదులం ఎక్కడ, బెన్యామీను గోత్రం, ఇలాంటివి చెప్పొచ్చు, కానీ వేస్ట్ కదా అన్నాడు. అంటే శరీరం ఆస్పదం చేసుకోకూడదంటే శరీరానికి వెళ్ళిన దేన్ని బట్టి కూడా మనం బేస్ చేసుకొని మాట్లాడుకోకూడదు, దాన్ని బట్టి అతిశయపడకూడదు. మేమండి పలానండి, మేమండి పలానండి, మేమండి అదండి కాదు, ఊరుకోండి. శరీరమును ఆస్పదము చేసుకోకూడదు అంటే దాన్ని పరిగణలో తీసుకొని దానికి యోగ్యతను ఆపాదిస్తూ దాన్ని అలా మాట్లాడకూడదు. అసలు అది అన్ని వేస్ట్ కదండి, దాన్ని బట్టి కదండి, ప్రభువుని బట్టి. అది ఆ కేటగిరీకి వచ్చేయాలి. శరీరమును అసలు ఆస్పదము చేసుకోకూడదు. నెక్స్ట్ శరీరం ఏం చేయాలి మరి? 1 కొరింథీ పత్రిక 9:27. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుటలేదు గాని, ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. చెప్పండి, శరీరం ఏం చేయాలా? చెప్పాలి గట్టిగా. లోపరుచుకోవాలంటే శరీరమా లోబడు, లోబడు అంటే లోబడుతుంది. నలగొట్టితేనే, ఒక మాట చెప్తే లోబడిపోతే ఎందుకు కొడతామండి? అలా మామూలుగా ఎన్ని మాటలు చెప్పినా లోబడనది ఎవరో? మన పిల్లలు కాదండి. అన్న మీకు తెలియదన్నా మీరు అలా పిల్లలు కొట్టదంటారు. అయ్యి బాబు చాలా మొండి అన్న బాబు, అంతకన్నా మొండిది. అందుకని దాన్ని నలగొట్టాలంట. ఆమె నలగొట్టాలి. ఇప్పుడు దీని ఉంది, దీన్ని నలిపేయాలి. సుత్తి శానం 2 పనులు అవసరమా? అదే ఒక స్టెయిన్లెస్ స్టీల్ సాఫ్ట్ ఒక నా చేతిలో పెడితే హీట్ కావాలి, హ్యామర్ కావాలి, మంచి పవర్ఫుల్ మజిల్ పవర్ ఉన్న 2 వ్యక్తులు రావాలి. మా జిమ్ ట్రైన్లు అంటూ 2-3 ఉండాలా? లేకపోతే లొంగదది. శరీరం కూడా నలగగొడితే కానీ లొంగని కఠినమైనది. దాన్ని ఏం చేయాలి మనం? నలగొట్టే సాధనాలు ఫస్ట్ నుంచి మనం కొన్ని సంవత్సరాలుగా చెప్పుకుంటున్నాం. ఉపవాసము, జాగరణ అనండి. ఉపవాసం ఉంటే, జాగరణం చేస్తే శరీరం నలుగుద్ది, కొంచెం లొంగుద్ది. లేదా కొంచెం శరీరం బాగా శోధనలు వచ్చేస్తున్నాయా, బాగా ఇబ్బంది పెట్టేస్తుందా, చిచ్చి మనం దేవుని పెట్టలేం ఏంటది నొరమై అన్నసలు రెచ్చిపోతుందా, ఇంక మందేం లేదు, ఆ పూట ఉపవాసం పెట్టేస్తామే. దానికి కొంచెం లొంగుతుంది. ఇంకా లొంగాలా, ఆ రాత్రి నిద్రమానేయటమే. మొఖాలు వేసేసి బైబిల్ వేసుకొని, ప్రభువా ఇది ఏంటని ఇబ్బంది పెట్టేస్తుంది. నువ్వు శరీరములో ఉన్నంత వరకు 90 సంవత్సరాల వయసు నీకు వచ్చిన నీ శరీరం నీ మాట వినదో, దాని బుద్ధి అంతే, దాని బతికంతే. దాన్ని నువ్వు కనికరించకుండా వేసి రక్తం ఇచ్చాము ఎప్పటికప్పటికి నలగొట్టే. మనకు ఒక సహోదరుడు ఉన్నవాడు, 1 కేజీ చికెన్ తీసుకొచ్చి ఆలు మంగలు 2 కూర్చొని తినేసేవాళ్ళంట. కేజీ. ఎప్పుడైతే ఉపదేశంలోకి వచ్చారో ఇలా సుఖం లేదు. దీన్ని నలగొట్టేదం లైన్లోకి వచ్చేసారు. ఇప్పుడు దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం వడ్డించిన చాలు 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 అన్నారు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ అన్నట్టుగా ఒక 3 ముక్కలే 4 అవుతుంది. ఎందుకంటే కొంచెం నలగొట్టేసి ఇంకో 2, ఇంకొంచెం 1 అలా మెల్లిగా లైన్లోకి వచ్చేద్దాం ప్లాన్ వేసాం. నలగొట్టో. ఆమేన్. పొద్దుగూకల మటన్ శబ్దం కింద కమ్మే కొట్టించుకోవడం కాదు, నలగొట్టు. ఎవరొక్కరు కూడా ఆమెన్ అనలేదు చూడు. హల్లెలూయా. పోనీ ఇంకో మాట చెప్తాను ఏనండి, మీరు దీనికి ఈ డోస్ సరిపోలేదు మీకు. గలతీ పత్రిక 5:24. ఇట్టి వాటికి విరోధమైన నియమమేదియూ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోను దురాశలతోను సిలువ వేసి ఉన్నారు. స్తోత్రం చెప్పండి. శరీరమును దాని ఇచ్చలతో, దాని ఆశలతో సిలువేసేయాలంట. అదే గద్దించావు, ఇంట్లో నలగొట్టావు, అయినా అప్పుడప్పుడు మళ్ళీ అవుతుంది, ఇట్లా సుఖం లేదురని సిలువకు బిగించేయాలి. శరీరమును దాని ఇచ్చలతో కూడా ఏం చేయాలట? ఈరోజు ఉపదేశం మీకు అంత ఇష్టంగా లేదేమో కానీ చాలా ప్రయోజనకరం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. హల్లెలూయా.
అందాకు అన్న మంచి అలా పాయింట్ దొరుకుతా లేదమ్మా. కానీ మీకు చాలా ప్రయోజనకరమైన సందేశం ఇది. ఆమేన్. రిసీవ్ చేసుకుంటున్నారా? శరీరము మాట మామూలుగా వినదో నలగొట్టాల్సిందే. ఎందుకంటే ఆత్మకు విరోధంగా అపేక్షిస్తుంది కాబట్టి. నలగొట్టం అంటే కర్రతో కొట్టేసుకోవటం కాదు, ఉపవాసాలు, జాగరణాలు. నెక్స్ట్ అంటే అయినా సరే ఇంకా కొంచెం తల చిత్త కొట్టేసిన తోకాడింత చూడు చచ్చిపోయిన పాము ఇంచుమించు కాసేపు దాకా అలా కూడా శరీరం నీ మీద ఎక్కడ ఆధిపత్యం చూపించకుండా నిమిత్తమై దాన్ని సిలువ అనుభవానికి తీసుకొని రావాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకంటే బాబు ఇన్ని చెప్తున్నారు మరీను? ఎందుకంటే శరీరమును పరిశుద్ధముగా కాపాడుకున్నటే దేవుని. మార్కులు తక్కువ వచ్చిననుకో నెక్స్ట్ పేపర్లో ప్రయాసపడవచ్చు. అప్పగించిన పని పర్ఫెక్ట్గా చేయలేకపోయామనుకో రేపొద్దున చేయొచ్చు మంచిగా. కానీ పరిశుద్ధం కోల్పోయామనుకో దట్స్ ఆల్. ఆ తర్వాత ఏడిస్తే రొమ్ము కొట్టుకుంటే పశ్చాత్తాపడితే క్షమించబడతావు. కానీ మొదటి పరిశుద్ధ స్థితి ఎలా వస్తుంది నీకు? మళ్ళీ అయిపోయిన మురికి అయిపోయిన బతుకు పాపిష్టి అయిపోయినట్టు కదా. అందుకనే మన దగ్గర తర్ఫీదు పొందేవారికి కానీ మనతో సహవాసులను సేవకులు కానీ నేను రెగ్యులర్గా చెప్పేది ఒకటే, నీకేదైనా అవకాశం ఇస్తే అద్భుతంగా వాడబడలేకపోతే ఎక్కువ దిగులు పడద్దు. నెక్స్ట్ టైం మంచిగా వాడబడతావు. ఏముంది, మంచి ఛాన్స్ వచ్చిందన్న, అసలు కుదరలేదన్నా, యాక్చువల్గా అసలు మంచి కొన్ని వేల మందిలో అవకాశం వచ్చింది, సరిగ్గా చెప్పలేకపోయానన్నా, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. గాడ్ విల్ గివ్ యూ బెటర్ ఆపర్చునిటీ. ఇంకో మంచి ఛాన్స్ వస్తుంది. బాగా వాడబడని రోజు నువ్వేం బాధపడక్కర్లా. కానీ పడిపోతే బాధపడాలా, చెడిపోతే బాధ. పోయింది నీ కుండ నేలను పడి ఓటి కుండయి మహిమేశ్వరుని కోల్పోయింది. దావీదంటాడు, నేను పారబోయబడి మళ్ళీ ఎత్తుటకు వీలుగా నీటి వెల అయిపోయినట్టాడు. ఎంత పెద్ద మాట అండి అది. అది ఆశమాశం వచ్చదండి. శరీరమును గురించి ప్రభు నాకు ఈ భారం పెట్టాడు పిల్లారా. ఏ ఒక్కడు పరిపూర్ణుడు కాదు, అందరూ పడతా లేస్తా ఉన్న వాళ్ళే. కొంచెం దీన్ని సాధన చేసుకుంటూ నువ్వు జయ జీవితంలోకి వస్తావు. ప్రభు ఆత్మ నీకు సహచరికి సిద్ధంగా ఉన్నారు. అయితే మీరు చెప్తారు కానండి, ఇది ఎవరికి సాధ్యం కాదు, శరీరంలోకి రా కుదరదో అంటాడు ఒకడు. ఒక 2 వచనాలు చెప్తాను. ఏమండి, కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. ఏలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. ఆత్మలో కాదురా బాబు, శరీరముగా క్రీస్తులో. అంటే యేసు ప్రభు శరీరాన్ని దాల్చి భూమి మీదకి వచ్చారు కదా. హలో, యేసు ప్రభు వారు శరీరం దాల్చి భూమి మీదకి వచ్చారు కదా. ఆ శరీరంలో 33 సంవత్సరాలు జీవించారు కదా. ఆ 33.5 సంవత్సరాల శరీరములో దైవత్వము యొక్క సర్వపరిపూర్ణత. అంటే దైవత్వం అంటే ఈ క్వాలిటీ ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి. నువ్వు ఒక 100 క్వాలిటీస్ రాస్తే 100 అందులో ఉన్నాయంట శరీరంలో. యేసుక్రీస్తు కూడా శరీరమే దాల్చాడు కదా. హలో, మరి ఆ శరీరములో చెప్పండి దైవత్వం యొక్క సర్వపరిపూర్ణత ఉన్నది. అంటే శరీరంలో కూడా ఒక పరిపూర్ణత, పరిశుద్ధత సాధ్యమేనని యేసు ప్రభువు నిరూపించారు. కాబట్టి నువ్వేం చేయాలి? నీ శరీరమును యేసుకు అంకితం చేసేయాలి, యేసుకు అర్పించేసుకోవాలి, యేసుకు ఆలయంగా నివాసంగా మార్చేసుకోవాలి. అప్పటికి నీకు డోకా ఉండదు. ఆమేన్. ఆ మాట చదవండి. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం చివరి వచనం. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. స్తోత్రం చెప్పండి. అంటే ఈ దేహము యేసుకు మహిమ తీసుకొచ్చే ఒక సాధనంగా మారిస్తే తప్ప
ఉపయోగం లేదు. మీకు బాగా రీసెర్చ్ చేసేంత మంచి విద్యార్థులకు ఒక మాట చెప్తాను. నేను చేశాను, ఒక ఆర్టికల్ కూడా రాశాను గతంలో. నేను టైటిల్ చెప్తాను మీకు. నిష్ప్రయోజన శరీరముకున్న ఒకే ఒక్క ప్రయోజనం. ద టైటిల్ ఆఫ్ ద మెసేజ్, నిష్ప్రయోజక శరీరమునుకున్న ఒకే ఒక్క ప్రయోజనం. శరీరం నిష్ప్రయోజనం అన్నాడుగా, ఆత్మీయం ఇది ఏమి లేదన్నాడు కదా. దానికి ఉన్న ప్రయోజనం ఏంటంటే అది యేసుకు దేవాలయంగా మారితే దానికి ప్రయోజనం. మారలేదా, సాతాను నిలయంగా మారుతుంది, పాపాన్ని నిలయంగా మారుతుంది. అది నాశనమే, ఇబ్బందే. కనుక దాన్ని నలగొట్టి దాన్ని సిలువేసి సజీవయాగంగా సమర్పించి నానా తిప్పలు పడి దాన్ని ఎట్టకట్ట యేసయ్యకు దేవాలయంగా మార్చావా, యేసు అందులో నివసించ ప్రారంభించాడా, ఆ శరీరం యొద్దకే ప్రపంచం వచ్చి మోకరించేంత స్థాయి వస్తుంది. శరీరానికి ఉన్న ఏకైక మంచి ముగింపదే యేసుకు ఆలయంగా మార్చడం. ఆమేన్. యేసు ప్రభు శరీరం గురించి మాట్లాడాం కదా. ₹1,00,00,000 మాట చెప్తాను చూడు. రోమాపత్రిక 8:3 చదువు. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకుని మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. ఆ మాట చూసావా? ఆయన శరీరమందు పాపమునకు. ఆయన శరీరంలో పాపం ఏదైనా ఉందా? శరీరంలో ఏముంది? ఆయన శరీరంలో దైవత్వం యొక్క సర్వపరిపూర్ణత ఉంది. అలాంటి శరీరములో మనందరి పాపానికి శిక్ష విధించాడంట. ఆయనను పాప శరీరాకారముతో, ఆకారమే పాప శరీరాకారం కానీ పాప శరీరం కాదు, అది పరిశుద్ధమైనది. ఆయన శరీరమందు మనందరి పాపమునకు శిక్ష విధించాడంట. ఆలోచించారా? అంటే యేసయ్య కూడా రక్త మాంసాలు ధరించాడు, యేసుప్రభు కూడా శరీరం వచ్చింది, కానీ శరీరంలో ఆయన దైవత్వం ఉంది కానీ పాపం లేదు. అంతటి పరిశుద్ధంగా ఉండి కూడా ఆ శరీరాన్ని మనందరి పాపముల విమోచన కొరకు తను బలి చేసుకున్నాడు. నీకు శరీరం ఉంది, నాకు శరీరం ఉంది. దేనికి? ఆత్మీయ ప్రయోజనాలు పనంగా పెట్టి పాడవడానికా? మహిమను తాకని పెట్టి అపవిత్రమైపోవడానికా? శరీరానుసారంగా ప్రవర్తించడానికా? దేవుని ఎరుగని అన్ని జనుల వల్లే కామాభిలాషలు కొట్టుకు చావడానికా? శరీరమును కూడా పరిశుద్ధముగా కాపాడుకునుట ఎంతో 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 కీలకం. నాకు సంబంధించిన వ్యక్తిగతంగా కొన్ని కోట్ల రూపాయల ఉపదేశంగా వ్యక్తిగతంగా నేను తీసుకుంటున్నాను ఈ వాక్యాన్ని. అత్యంత ఖరీదైన సందేశంగా నేను తీసుకుంటున్నాను దీన్ని. దీని మీద నేను వర్క్ చేయాలి, దీని మీద సాధన చేయాలి, దీనికోసం ప్రయాసపడాలని నేను ఆశపడుతున్నాను. దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా నివసించిన యేసుక్రీస్తు శరీరములో మన పాపానికి శిక్ష విధింపబడిందట. చదివితేనంత బాధ అనిపిస్తుంది. ఎందుకొరకంటే మనల్ని దేవునికి ఒక పరిమళ వాసనగా మార్చడానికి. కాబట్టి శరీరాన్ని పోషిద్దామా? అలాగే శరీరాన్ని మేపుకుంటూ కూర్చుందామా? దాని ఆశలు అడిగినవన్నీ ఇచ్చేద్దామా? శరీరాన్ని సజీవయంగా దేవుని దగ్గర తీసుకొద్దాం. ఆమేన్. శరీరాన్ని ఆస్పదం చేసుకొని మనకున్న పేరును బట్టి, ధనాన్ని బట్టి, మనకున్న దాన్ని ఆస్పదం చేసుకొని బతకొద్దు. ఆత్మను బట్టి బ్రతకాలి, ఉపదేశాన్ని బట్టి బ్రతకాలి, క్రీస్తుని బట్టి బ్రతకాలి. నీకు ఎన్ని 100 ఎకరాలు ఉండొచ్చు, మరి కేజీల కొద్ది బంగారం ఉండొచ్చు, దాని గురించి దాన్ని అసలు బేస్ చేసుకొని బతకొద్దు. అది ముఖ్యమైనది కాదు. ఆత్మ సంబంధంగా బ్రతకాలి. ఈ సుదీర్ఘమైన వివరణంతా మీకు ఇవ్వడానికి కొంచెం ఆలస్యమైంది, పూట మన్నించండి, కానీ ఉపదేశాన్ని చేర్చుకోండి. శరీరములో మంచిదేది ఉండదో గుర్తుపెట్టుకో. అలాంటి శరీరాన్ని మంచివాడు కాదు, ఉత్తముడిని యేసయ్య కోరుకుంటున్నాడు. ఆయనకి ఇస్తే ఆయన నివసిస్తాడు, ఆయనకి అప్పగించుకుంటే పరిశుద్ధాత్మను నివసింపజేస్తాడు. పరిశుద్ధ దేవుని ఆలయంగా మనం మారవచ్చు, పరిశుద్ధ దేవుని వాహనంగా మనం మారవచ్చు. దేవునికి మహిమ తెచ్చే ఒక పాత్రగా, మహిమైశ్వర్యపు కుండగా మనం మారిపోవచ్చు. కాపాడుకుందాం, వాడబడదాం. దేవుడు మన శరీరమును బట్టి కూడా మహిమ పొందునుగాక. ప్రార్థన చేసుకుందామా? కళ్ళు మూసుకోండి.